వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. కుంభమేళాలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె వైరల్ వీడియోలు కాదు, తన ప్రాణానికి ముప్పు ఉందంటూ పోలీసులను ఆశ్రయించడమే. తనకు వెంటనే రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన తండ్రిపైనే సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు మోనాలిసా ఏమన్నారు? ఆమె చేసిన ఆరోపణలేంటి? కుంభమేళా సందర్భంగా తన అందంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫేమ్ సంపాదించుకున్న మోనాలిసా ప్రస్తుతం మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె కేరళలోని ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తనకు భద్రత కల్పించాలని కోరుతూ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఆదివారం తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మోనాలిసా తన ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన భద్రత విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోనాలిసా తన తండ్రి పైనే పలు ఆరోపణలు చేసింది. తన పాస్పోర్టును తన తండ్రి లాక్కున్నారని, ఇంతేకాకుండా తన వద్ద ఉన్న డబ్బును కూడా తీసుకున్నారని ఆరోపించింది. ప్రస్తుతం తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతోనే పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ ఫిర్యాదు తర్వాత పోలీసులు కేసును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మోనాలిసా ఇచ్చిన వివరాలను నమోదు చేసి ఆమె చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా దాగి ఉంది. ఇప్పటి వరకు మోనాలిసా తండ్రి లేదా కుటుంబ సభ్యులు ఆమె ఆరోపణలపై ఎలాంటి అధికారిక స్పందన లేదు. దీంతో ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మోనాలిసా భద్రతపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారా, ఆమెకు రక్షణ కల్పిస్తారా అనే అంశాలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కాగా కుంభమేళా సందర్భంగా వైరల్ అయిన తర్వాత మోనాలిసా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించడంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంది. అలాంటి సమయంలో ఇప్పుడు ప్రాణహాని ఆరోపణలు చేయడం మరోసారి ఆమెను వార్తల్లో నిలిపింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. కొందరు మోనాలిసాకు మద్దతుగా స్పందిస్తుండగా మరికొందరు పోలీసులు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాలని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కుంభమేళా ఫేమ్ మోనాలిసా చేసిన ప్రాణహాని ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.